హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. లంబాడీల మహాధర్నాకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. చేవెళ్ల డిక్లరేషన్లో ఇచ్చిన 12 హామీలను వెంటనే అమలు చేయాలని లంబాడీలు డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్ దగా చేసిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. పోడు భూములకు పట్టాలిస్తామని మోసం చేశారని, 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను గుంజుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ల పేరిట మోసం చేయడం తప్ప రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు. ఇందిరా పార్క్ నుంచి మొదలైన పోరాటం ప్రతి తండాకు చేరాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయకుంటే ఢిల్లీ వెళ్లి ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ కోటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా? చేవెళ్ల డిక్లరేషన్ లో అప్పుడు ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాము అన్నారు. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు. గెలిచి గడ్డనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమడిగిండ్రు మా లంబాడీలు? మా భూములు గుంజుకోకు, మా భూముల మీద బతుకుతున్నాము, తాతలు తండ్రుల నుంచి వచ్చిన భూములను నువ్వు గుంజుకోకు రేవంత్ రెడ్డి అంటే ఆడవాళ్లను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా అర్ధరాత్రి తండాల మీద పోలీసులను పంపి వాళ్ళ మీద దాడి చేసి మా లంబాడి బిడ్డలను 45 మందికి బేడీలేసి జైల్లో పెట్టిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మర్చిపోతామా? నువ్వు చెప్పిందేంది? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఆనాడు మీరు గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారు మాటిచ్చి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ముందు ఆ పథకం ప్రారంభమైందే మా ఎస్టీల కోసం, మా గిరిజనుల కోసమే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. మొదలు ఎవరికి ఇచ్చిండు? ఎస్టీలకు. మా మాజీ మంత్రి గారు సత్యవతి రాథోడక్క గారు వచ్చారు, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు మా లంబాడీలు ఆడపిల్లల్ని నమ్ముకుంటున్నారు, మా లంబాడీలకు అండగా ఉండాలని కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చారు. ఎస్సీ ఎస్టీలకే ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. ఆ పథకం ప్రారంభమైందే మన కోసం.